రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణను వచ్చే నెల 4కు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. 2 పిటిషన్లపై ఒకేసారి వాదనలు వినిపించే అవకాశం ఇస్తామన్న ఏసీబీ కోర్టు తెలిపింది. ఇక చంద్రబాబుపై పెండింగ్ లో ఉన్న పిటి వారెంట్లపై విచారణ కూడా అదే రోజు జరగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్, చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ అయితే ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడినట్లు చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? రమాదేవి, ఏదైతే చంద్రబాబు ముందు నుంచి చూస్తున్నట్లుగా ఈ కేసు ఇంకా ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి అందరూ ఎదురు చూశారు. అయితే నిన్న చూసిన వాదనల నేపథ్యంలో న్యాయమూర్తి కూడా డెఫినెట్ గా నేను రేపు ఏదైతే తీర్పునిస్తానో దానికి ఇద్దరు కూడా వాద ప్రతివాదులు లాయర్లు ఇద్దరు కూడా మీరు ఓకే రండి అని చెప్పేసి ఆయనే చెప్పడంతో డెఫినెట్ గా ఈ రోజు ఒక తీర్పు వస్తుందని చెప్పేసి ఎదురు చూశారు. అయితే పిటిషన్ ఎవరైతే సిఐడి తరపు న్యాయవాదులు వేశారో వాళ్లే టైం కావాలని కోరడంతో కొంత అనిశ్చితి కొనసాగిందని చెప్పుకోవాలి. పూర్తిగా చంద్రబాబు తరఫున న్యాయవాది దుబే వాదించారు. అలాగే ఇటు సిఐడి తరఫున వివేకానంద వాదించారు. ఇటువైపు ఎటు చూసుకున్నా సరే ఇద్దరు కూడా వాద ప్రతివాదనలు ఎంతసేపు చంద్రబాబు కస్టడీకి పిటిషన్ మీద విచారణ చేయాలి, అలాగే మేము రెడీగా ఉన్నాం వాదనలు వినిపించడానికి అని చెప్పేసి చంద్రబాబు తరపు న్యాయవాదులు చెబుతున్నా సరే ఒక దశలో మ్యాజిస్ట్రేట్ ఎవరైతే న్యాయమూర్తి ఒక కొనసాగించింది అనే తరుణంలో డెఫినెట్ గా మళ్ళీ సిఐడి తరపున న్యాయవాదులు అడ్డు తగిలి నిన్న మీరు రెండింటికి కలిపి విచారణ చేస్తా అన్నారు, 2 కలిపి ఒక డెసిషన్ తీసుకుంటానని చెప్పేసి చెప్పారని చెప్పేసి అడ్డు తగడంతో ఆ క్రమం ఒక ఆగింది. వెంటనే ఏదైతే రిమాండ్ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఏదైతే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ స్క్వాష్ పిటిషన్ అనేది పెండింగ్ లో ఉంది. దాని గురించి ఆ డెసిషన్ వచ్చినాకే ఏదైనా చేయాలని చెప్పేసి కోరడంతో అక్టోబర్ 5వ తారీఖుకి ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. అలాగే న్యాయమూర్తి కూడా కొంత అసహనానికి గురైనట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బెయిల్ పిటిషన్ అనేది ఇన్ని రోజులు పెండింగ్ లో పెట్టడం కుదరదు, ఏదైనా సరే మీరు కరెక్ట్ గా చూసుకోవాలి. సుప్రీంకోర్టు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి బెయిల్ పిటిషన్ 7 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం చేయాలని చెప్పేసి ఇటువంటి దీన్ని కూడా మీరు ఎలా చేస్తున్నారని చెప్పేసి ఆయన అసహనం వ్యక్తం చేయడంతో ఇద్దరు న్యాయవాదులు కూడా కొంత ఏదైతే వాద ప్రతివాదనలు చూసుకున్న తర్వాత డెఫినెట్ గా ఈ న్యాయమూర్తి కూడా ఈ వాదనలు ఇంకా ఇప్పుడప్పుడే కొనసాగమనే ఉద్దేశంతో వచ్చేసరికి అక్టోబర్ 5వ తారీఖుకి ఈ కేసుని వాయిదా వేశారు. రమాదేవి. రైట్ మోహన్, థ్యాంక్ యూ.